శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 1 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉదయం 7 గంటల 7 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పౌర్ణమి తిథి వచ్చింది. ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం సాయంకాలం 4 గంటల 20 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత హస్త నక్షత్రం వచ్చింది. బుధవారం ఉత్తర ఫల్గుని నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఇది శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు సాయంకాలం 4 గంటల 20 నిమిషాల లోపు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. సాయంకాలం 4 గంటల 20 నిమిషాల తర్వాత హస్త నక్షత్రం వచ్చింది. బుధవారం హస్త నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి సాయంకాలం 4:20 తర్వాత హస్త నక్షత్రం వచ్చాక ప్రయాణాలు చేసినా, పని మీద బయటికి వెళ్ళినా కూడా ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. 2 యోగాలు అనుకూలంగా ఉన్నాయి. వర్ధమాన యోగం, ఆనంద యోగం. కాబట్టి 12 రాసుల వాళ్ళకి ప్రయాణాలు చేయటానికి, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళటానికి, కార్యసిద్ధిని పొందటానికి చాలా విశేషంగా అనుకూలించే రోజుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కుంభరాశిలో శనింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మీనరాశిలో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే. సూర్యుడు మిత్రక్షేత్రంలో గురువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ప్రమోషన్ల గురించి కానీ, ఇతర పనుల గురించి కానీ, పై అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి బలం ఉంది. అలాగే తండ్రితో కానీ, తండ్రి తరపు బంధువులతో కానీ కీలకమైన చర్చలు చేసి మంచి ప్రయోజనాలు పొందటానికి కూడా రవి మిత్రక్షేత్ర స్థితి యోగిస్తుంది. అలాగే హస్త నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మాత్రం కన్యా రాశిలో బుధుడింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం సాయంకాలం 4 గంటల 20 నిమిషాల వరకు ఉంది. ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న సమయంలో నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి అనుకూలం. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి ఈ ఉత్తరా నక్షత్రం మంచిది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి కూడా ఉత్తరా మంచి నక్షత్రం. మీకు ఏదైనా ప్రాపర్టీస్ రావాలంటే ఆ ప్రాపర్టీస్కి సంబంధించిన హక్కులు పొందటానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అన్నప్రాసన, నామకరణం, సీమంతం ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా ఉత్తరా మంచి నక్షత్రం. కొత్తగా కొన్న వాహనాలు, బండి కానీ, కారు కానీ మొదటిసారి నడపడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి అనుకూలం. తీర్థయాత్రలు చేయటానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి సాయంకాలం 4 గంటల 20 నిమిషాల లోపు ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. సాయంకాలం 4 గంటల 20 నిమిషాల తర్వాత హస్త నక్షత్రం వచ్చింది. హస్త నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. హస్త నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే ప్రధానంగా రత్నాలు కొనుక్కోవచ్చు. దాంతోపాటు కొన్న రత్నాలు ధరించవచ్చు. కొత్తగా ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించడానికి హస్త నక్షత్రం మంచిది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి హస్త మంచిది. మీకు ఎవరైనా స్పెషల్ పదవి ఇస్తానంటే, స్పెషల్ హోదా ఇస్తానంటే దాన్ని తీసుకోవటానికి హస్త నక్షత్రం మంచిది. అదేవిధంగా వాహనాలు కొనటానికి, అమ్మటానికి కూడా హస్త నక్షత్రం మంచి నక్షత్రం. దాంతోపాటుగా భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ పరమైన పనులు చేసుకోవటానికి కూడా హస్త నక్షత్రం మంచిది. హస్త నక్షత్ర బలాన్ని బట్టి సాయంకాలం 4:20 తర్వాత ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. ఇలా నక్షత్ర బలాన్ని బట్టి ఉత్తరా నక్షత్రం, హస్త నక్షత్రం 2 ఉన్నాయి కాబట్టి ఈ పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అప్పుల వల్ల కొద్దిగా చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. రుణాల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సామాజికంగా కొన్ని విషయాల్లో కొంతమందితో సంఘర్షణలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు మేషరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా సమాజంలో ఉండటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలుగుతారు. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో
తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పనైనా సరే ప్రయత్నిస్తే ఖచ్చితంగా కార్యసిద్ధి లభిస్తుంది. కొత్త కొత్త సామాగ్రిని, వస్తువులను కొనుగోలు చేయటం ద్వారా మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందుతారు. మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వాక్కు కాఠినత్వం ఉంటుంది. అంటే మాట దురుసుగా వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మాట్లాడేటప్పుడు మాట కఠినంగా రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే మీ కింద పనిచేసే వ్యక్తులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ క్రింద పనిచేసే వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించడం, జాగ్రత్తగా మాట్లాడటం ఈరోజు సింహరాశి వాళ్ళకి అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సమాజంలో వ్యక్తులతో అకారణంగా విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి సమాజంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే సామాజిక స్పృహ పెంచుకొని అందరి సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలన్నీ తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. సంతానపరంగా మంచి అభివృద్ధి అనేది తులారాశి వాళ్ళు ఈరోజు చూస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం ఉంటుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, మానసికంగా ఆనందం ఉంటుంది. ప్రతి పనిలో సుఖము, శాంతి, సంతోషము వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు తప్పనిసరిగా లభిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం చేకూరుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో తలపెట్టిన పనులన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన పెరుగుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అధికార ప్రాప్తి యోగం ఉంది. శత్రుపీడ ఉంటుంది. శత్రువుల వ్యవహారాలు, శత్రువుల విషయాల్లో మకర రాశి వాళ్ళు ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కలుగుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలుగుతారు. అలాగే మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో కష్టసాధ్యమైన పనుల్లో కూడా కుంభరాశి వాళ్ళు విజయం సాధిస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మానసికంగా ఉన్న అశాంతి తొలగిపోతుంది. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. చైత్ర శుక్ల చతుర్దశి తిథి ఉంది. ఇది పరమేశ్వరుడి డోలోత్సవం జరిగిన రోజు, శివుడికి ప్రియమైన రోజు. కాబట్టి ఓం మహాదేవాయ చంద్రమూర్తయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఓం మహాదేవాయ చంద్రమూర్తయే నమః. ఈ మంత్రం చదువుకుని వెళ్ళండి. శివానుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ముఖ్యమైన ప్రయాణాలకు బుధహోర మంచిది. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధహోర చాలా మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే ప్రయాణంలో కార్యసిద్ధి పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.